టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్గా వచ్చి స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది అనమాట. మనకి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది క్లోజింగ్ డేట్ వచ్చేవాటికి 7th February 2025 అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో మన దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 10th ITI క్వాలిఫికేషన్ మీద వీటిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్, నేషనల్, అదేవిధంగా స్టేట్ లెవెల్లో Under-19, Under-23 ఈ విధంగా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ సంబంధించి, ఒలింపిక్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ప్రయారిటీ ప్రకారం ఉంటుంది. ఇంకా మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మెన్, ఉమెన్కి సంబంధించి నేను PDF అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడైతే కావాలనుకుంటారో అక్కడ పాస్ చేసి వీడియో అనేది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటాస్ వచ్చేప్పటికి క్రికెట్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, సో ఇవన్నీ మనకి స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. కబడ్డీ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, మెన్, ఉమెన్ అనమాట. అదేవిధంగా స్విమ్మింగ్, ఫుట్బాల్, అన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఇవి రైల్వే పోస్టులు అనమాట. 7th CPCPI లెవెల్ చూడండి, సేమ్ ఇవన్నీ అథ్లెటిక్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇంకా మనకి వే ఆఫ్ ప్రియారిటీ కూడా దీంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. 25 వరకు ఉంటుంది ఏజ్ లిమిట్. అదేవిధంగా మనకి 500 వరకు అప్లికేషన్ ఫీజు ఉంది. ఇంకా మనకి దీనికి సంబంధించిన ఫోటో ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి కేటగిరీ ఏ సంబంధించి ఒలింపిక్స్ గేమ్స్ అనమాట. హయ్యర్ ప్రయారిటీ చూడండి. కేటగిరీ బి వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, డేవిస్ కప్, ఛాంపియన్ ట్రోఫీ, థామస్ ఉబర్ కప్ ఇవన్నీ. ఇంకా కేటగిరీ 3 కామన్వెల్త్ ఛాంపియన్స్, జూనియర్, సీనియర్ అనమాట. అథ్లెటిక్స్ మెన్, ఉమెన్, సో బ్యాడ్మింటన్కి సంబంధించి అన్ని స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఈ యొక్క ఆల్రెడీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అందరూ అప్లై చేయకండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చాలా జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసి అప్లై చేయాలి. ఎందుకంటే అందరికీ ఇది ఎలిజిబుల్ కాదు. ఆ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అయితే ఇది రైల్వేస్ నుంచి అయితే ఒక గుడ్ నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి ఫోటో 20 KB ఉండాలి ఫోటో. అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ కూడా 150 KB దాకా ఉండాలంటూ కూడా SC ST ఈ ఎక్స్ సర్వీస్ పర్సన్, డిజేబిలిటీ పర్సన్ 250 రూపీస్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక JPEG ఫార్మెట్లో మనం అప్లోడ్ చేయడం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉంది, 10th క్వాలిఫికేషన్, ITI 500 ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, 250 SC ST ఈ యొక్క PWD క్యాండిడేట్స్ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తుంటారో 20 to 30 KB ఫోటో, 15 KB సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఇవి 150 to 300 KBలో ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మన యొక్క ఈ ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.